ప్రేమ, యేసుని ప్రేమ. దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ లేఖన భాగం నుంచి మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ దాసుడినైనా నన్ను మరుగు చేసి ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని ఇదో తండ్రి పుట్టుమ వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నా నాలుకను, నోటిని, పెదవులను పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చమని, అందరికీ దీవెనకరమైన వర్తమానము అందించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైన యెషయా ద్వారా దేవుడు ఇక్కడ గొప్ప మాటను చెప్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మనకి దినదినానికి శక్తి, బలము, ఆరోగ్యము దీర్ఘ ఆయుష్ ఇవన్నీ కూడా మనకి కావాలని దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటామంటే చాలా మట్టుకు మనం అందరం ప్రార్థన చేస్తాం. నేను బలహీనుడిగా ఉండాలి, లేదంటే నేను శక్తిహీనురాలుగా ఉండాలని మనం అనుకోం. కానీ బలం కావాలి ప్రభువా, ఆరోగ్యం కావాలి నాయన అని దేవుణ్ణి అడుగుతాం. అది ఏం తప్పేమీ కాదు. అయితే ఆ దేవుని దగ్గర నుంచి ఆ బలం మనం ఎలా పొందుకోగలమో వాక్యంలో చెప్పబడుతుంది. దేవుని దగ్గర ఆరోగ్యము, శక్తి, బలము అన్ని సర్వసంపదలు ఉన్నాయి కదా. చాలామంది యేసు ప్రభువారిలో ఉన్నవన్నీ అడుగుతారు. యేసు ప్రభువారిలో ఉన్నవి ఏం చేస్తారండి? యేసు ప్రభువారిలో ఏమున్నాయి చెప్పండి? ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభువారిలో ఉన్నవి కోరుకునే దానికంటే మనం యేసయ్యనే కోరుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం చెల్లిందా. యేసయ్యనే కోరుకుంటే అన్నీ ఉన్నట్లే. ఒక రాజుగారట ఒక రోజున కొంతమందిని పిలిచి ఒక బంగారపు పెట్టి ఒకటి పెట్టారట. అక్కడ రెండో దాంట్లోని వజ్రాలు పెట్టారట. పెట్టి ఆయన పక్కన కూర్చున్నాడట. కొంతమందితో అన్నాడట, ఇందులో మీకు ఏది కావాలో కోరుకోండి. ఒకడిని పిలిస్తే ఒకడు ఏం చేశాడంటే ఏం పెట్టుకెళ్ళాడు? ముందు అన్నిటికంటే విలువైన ఏంటండి? వజ్రాలు. వజ్రాలు ఇంకా విలువైనవి. వజ్రాలు పట్టుబెట్టాడట. తొందరగా లేచి రాజుగారు ఏం చేశారంటే ఇంకొక పెట్టాడట. అక్కడ వజ్రాలు పెట్టి మళ్ళీ అడిగాడట ఇంకోటి పిలిచి, నీకేది కావాలో పట్టుపో అంటే వాడేం చేశాడంటే రాజుగారిని ఎత్తుకుని పట్టుపోతున్నాడట. రాజుగారిని ఏం చేస్తున్నాడు? ఒరే నన్ను పట్టుపోతున్నాడట, నన్ను ఆపరా, నీకు కావాల్సిన పట్టుపోరా, అక్కడ ఇంకా ఉన్నాయి కదరా అంటే, మిమ్మల్ని పట్టుపోతే అన్నీ అవే వస్తాయండి అన్నాడట. మరి ఎన్ని పట్టుకెళ్ళడం? ఒక వజ్రాలు పట్టుకెళ్తూ ఇంకోటి పెడుతున్నాడు రాజుగారు. కాబట్టి మొదటోడు పాపం వజ్రాలు పెట్టుతూనే సరిపెట్టుకున్నాడు. ఈ రెండో వాడు మాత్రం అతన్ని రాజుగారిని పట్టుపోతే ఇంకా అవన్నీ మన ఇంటికే వస్తాయి. నిజంగానే యేసు ప్రభు వారిలో అన్నీ ఉన్నాయి. కానీ యేసయ్యనే మనం పట్టుకుంటే, యేసయ్యనే కోరుకుంటే మనం అన్నీ ఉన్నట్లే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. అయితే అందుకని అంటున్నాడు యెషయా భక్తుడు, ఏమంటున్నాడంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. ఎంతమందికి నూతన బలం కావాలి? హల్లెలూయా. దేవుని కోసం ఎదురు చూసేవారు ఎలాగుంటారో ఇక్కడ చెప్పబడుతుంది. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎలా ఉంటారట వాళ్ళు? పక్షిరాజు అంటే గ్రద్ద అని చెప్పుకోవచ్చు. పక్షిరాజు ఎక్కడ ఎగురుతుంది? క్రింద ఎగురుతుందా, పైన ఎగురుతుందా? దాదాపు 6000 అడుగుల పైన ఎగురుతుందట పక్షిరాజు. 5000, 6000 అడుగుల పైన ఎగురుతుందట. ఆ ఎగిరేటప్పుడు పక్షిరాజు రెక్కలు కూడా ఇలాగిలా కొట్టుకుంటూ ఎగురుదట.
అక్కడ నిదానంగా చాపి ఎగురుతుందట. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవునిలో దేవుని కోసం ఎదురు చూసేవారు, దేవుని పొందుకునేవారు నూతన బలముతో ఆ పక్షిరాజు వలె ఆకాశమునికి ఎగిరినట్లుగా మనము కూడా ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఎగరగలుగుతాము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏంటి, ఆత్మీయ స్థితిలో ఎగరాలి మనం కదా. ఈ భూమి మీద ఆశలు చంపుకుంటే ఆత్మీయతలో ఎగరగలుగుతాము. భూమి మీద మనం ఏం చంపుకోవాలి అండి? చాలా దూరం అంత పైకి అలాగే ఎగిరి ఎలాగుండగలుగుతుంది పక్షిరాజు? ఏంటి, జబ్బలు కూడా నెప్పెట్టవంటే అది బలం పొందుకుని ఎగురుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆత్మీయతలో ఎదిగేవానికి, ఎగిరేవానికి, ఉన్నతమైన శిఖరాలు ఎక్కేవానికి కాళ్ళు నొప్పు పట్టవు. హల్లెలూయా. దేవునిలో మనం అందుకనే ఆత్మీయ స్థితిలో ఉజ్జీవంగా పక్షిరాజు వలె ఎగరాలి. ఎంతమందికి ఎగరాలని ఉంది? హల్లెలూయా. ఒకసారి మీరు రెక్కలు చూపెట్టండి. రెక్కలు ఇలా ఊపండి. దేవునికి స్తోత్రం చెల్లించడం వల్ల మనం బలం పొందుకోగలుగుతాం. అండి, దేవునిలో మనకి నూతన ఉజ్జీవం, ఉత్సాహం ఎప్పుడు ఉండాలి. మనకి నిజంగానే దినదినము దేవుని యొక్క ఆత్మ చేత మనం ఏమవ్వాలంటే రగిలించబడాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద నువ్వేం పెట్టుకోవద్దు? మనసు పెట్టుకోవద్దు. హల్లెలూయా. అండి, పైకి ఎగరటం అంటే నీ మనసు భూ సంబంధమైన వాటి మీద లేకుండా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవటమే పైకి ఎగరటం అంటే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నీ మనసు ఎక్కడ ఎగరాలండి? నీ మనసు అంతా ఎక్కడ ఉండాలి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు అండి? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో ఏంటి దేవుణ్ణి ప్రేమించు అంటున్నాడు కదా. నీ మనసు అంతా, నీ మనసులో ఏముండకూడదు? చెత్త ఉండటానికి వీలు లేదు. మనసులో ఏం పుడుతుందో తెలుసా? చెత్త ఆలోచనలు పుడుతూ ఉంటుంటాయి. దుష్ట ఆలోచనలు మనసులో పుట్టి ఏంటి అవి క్రియారూపాన్ని దాల్చుతూ ఉంటుంటాయి. అవే హృదయంలో దాచుకుంటూ ఉంటుంటారు. అప్పుడు నీవు పైకి ఎగరలేవు. ఎక్కడ ఎగురుతావు అంటే ఎక్కడ నడుస్తావు? నువ్వు కింద భూమి మీద కూడా చొట్టగా నడుస్తావు. ఏంటి, వంకర టింకర మార్గాలు ఎన్నుకుంటావు. నీలో నూతన బలం కావాలంటే ఏంటి, పైనున్న వాటి మీద నీ మనస్సును పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏంటి, సొలొమోను రాజు అంటాడు, సూర్యుని క్రింద ఉన్న వాటి మీద మనసు పెట్టుకోవద్దు, పైన వాటి మీద, సూర్యునికి పైన ఉన్న వాటి మీద మనసును పెట్టుకుంటే నువ్వు పైకి ఎగరగలుగుతావు. అండి, ఎగరాలని ఆశ ఉంటే ఎగురుతారు తప్పకుండా. ఈరోజు చెయ్యెత్తారు, చూసారా? మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు అనుకున్నారు? ఏంటి, ఇక్కడ ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు. నీ మనసుని దేవుని మీద పెడితే భూ సంబంధమైన వాటిని ఏంటి నువ్వు అసహించుకుంటే నువ్వు పైన ఉన్న వాటిని వెదకగలుగుతావు. అప్పుడు పక్షిరాజు వలె నువ్వు కూడా పైన ఎగరగలుగుతావు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పక్షిరాజులో ఉన్న గుణము పైకి ఎగరాలనే ఆశ దానికి ఉన్నది. తర్వాత చూస్తే యోబు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనం చూడండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకునునా, అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకును, అక్కడ నుండి తన ఎరను వెదుకును. రెండవది ఏంటంటే, పక్షిరాజట ఎక్కడ గూడు పెట్టుకుంటుందంటే ఎత్తైన చోట గూడు పెట్టుకుంటుందటండి. తన గూడు ఎక్కడ కట్టుకుంటుందట? ఎత్తైన చోట. అంటే అదే ఆత్మీయమైన అంతస్తు అనమాట. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. నువ్వు ఎత్తైన చోట గూడు కట్టుకోవడం అంటే నువ్వు ఆత్మీయమైన స్థితిలో ఏం చేయాలి? దేవుని పర్వతాన్ని ఎక్కే అనుభవం మనకి ఉండాలి. హల్లెలూయా. దిగజారిపోవద్దు నీవు ఎప్పుడు కూడా. నువ్వు దిగజారిపోవడానికి దేవుడు చెప్పడు, నిన్ను ప్రోత్సహించడానికి దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. మనకు ఒకసారి బాధ కలగొచ్చు దేవుని వాక్యమును బట్టి. అండి, బాధ కలిగినప్పుడు ఏం కలుగుతుంది మనకి? అండి, బోధ అర్థమవుతుందట కదా. నిజంగానే
బోధ ఎప్పుడు నువ్వు బాధపడటానికి కాదు, నువ్వు మనసు మార్చుకొని బుద్ధి తెచ్చుకొని ఆత్మీయమైన స్థితిలో ఎత్తైన చోట గూడు కట్టుకోవటానికే దేవుడు నీతో మాట్లాడేది. దేవుని వాక్యం చెప్పేటప్పుడు మనకేం కలగాలంటే రోషం కలగాలి. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా కదా. మగాడికి ఏముందండి? మేసం ఉంది, కానీ చాలామందికి ఏమీ ఉండట్లేదు కదా. మేసాలు ఉంటున్నాయి కానీ రోషము ఉండట్లేదు కదా. మేసం ఉంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? రోషం కలిగిన ప్రార్థన అండి. మేసం రోషానికి సంబంధించిందట. హల్లెలూయా అండి. మీసాలు ఇలా మెలితిప్పేవారు, ఇప్పుడు అందరి మీసాలు ఇలాగే ఉంటున్నాయి ఏంటి. పెద్దవాళ్ళని చూడండి, ఫోటోలో ఉంటారు, ఇలాగ ఉంటుంది పుల్లిరాజుల్లాగా. మనం పిల్లి కోణంలాగా మనం ఉంటున్నాం. నిజమే. నీ మీసం ఎందుకు దేవుడు నీకు పెట్టాడు మగవానికి అంటే నువ్వు రోషం కలిగి ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏలియా ప్రార్థన చేయగా ఏమైపోయింది? వర్షం పడు అంటే పడ్డది, వద్దు అంటే ఆగిపోయింది కదా. ఎంత రోషం కలిగిన ప్రార్థన కదా. నీవు రోషం కలిగి ప్రార్థన చేస్తే ఆత్మీయమైన ఉన్నతమైన శిఖరం మీద నువ్వు గూడు కట్టుకున్నట్లు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నీ గూడు ఎక్కడ ఉండాలండి? ఎత్తైన స్థలం మీద ఉండాలట. పక్షిరాజు ఎత్తుని ఎగరటమే కాదు, తన గూడు ఎక్కడ కట్టుకుంటుందంటే ఎత్తైన స్థలం మీద కట్టుకుంటుందట. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎందుకంటే తన పిల్లలకు సేఫ్టీ కోసం. పురుషులే రోజు ఏం చేయాలండి? చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలట, కుటుంబం కోసం, సంఘం కోసం. నిజమే, చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ అందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నీ కుటుంబానికి ఆశీర్వాదం నీ భార్య చేసే ప్రార్థన కాదు, నీవు చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఫలితాన్ని ఇస్తుంది. నీ బిడ్డలకి మంచి భవిష్యత్తుని దేవుడు ఇస్తాడు. నీ పిల్లల భవిష్యత్తు కోసం, అన్నిటి కోసం కూడా రోధించవలసిన స్థితి నీ మీదే దేవుడు పెట్టాడు. నీ గృహానికి ఎవరు అండి? నీవే అధిపతి. నీ వల్లనే నీ కుటుంబం ఏమవ్వాలంటే ఫలించి అభివృద్ధి చెందాలి. మూడవది ఏంటంటే నేను తర్వాత 29వ వచనం చదివితే, అక్కడ నుండి తన ఎరను వెదుకును. హల్లెలూయా ఏంటి? అక్కడ నుంచి చూస్తుందట. ఏంటండి? ఎవరిని చూస్తుంది? ఆహారాన్ని చూస్తుందట. నిజమే. మనకి మన జీవానికి ఆహారం ఏంటి? మన ఆత్మకు ఆహారం ఏంటంటే అసలు దేవుని పని చేయటే మన ఆహారం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎత్తైన శిఖరాన్ని ఎక్కి కూడా పక్షిరాజు యొక్క కన్నులు ఎక్కడుంటాయంటే భూమి మీద చూస్తూ ఉంటుంటాయట. నువ్వు ఎత్తైన శిఖరానికి ఎక్కిన ప్రార్థనాపరుడు అయితే నీ కన్నులు కూడా ఎవరి మీద చూస్తాయంటే ఇక్కడ నశించిపోయే వారి కోసం నీ కన్నులు చూస్తాయి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎర అంటే తినడానికని అక్కడ మనం అనుకోవడానికి వీల్లేదు. నీ ఆత్మకు ఆహారం ఏంటంటే ఏంటి? దేవుని పని చేయటే, ఆత్మను కనుటే నీ ఆత్మకు ఆహారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నువ్వు ఉన్నతమైన ప్రార్థన చేసే వ్యక్తివి అయితే నీవు నీ కుటుంబాన్ని గురించి మాత్రమే కాదు, ఎవరి కోసం ప్రార్థన చేస్తావంటే లోకములో నాశనం అయిపోయే ప్రజలందరి కోసము ప్రార్థన చేయగలవు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కదా గత వారంలో చెప్పుకున్నాం ఇర్మియా కోసం. ఇర్మియా విలాప ప్రవక్త అని. ఇర్మియా ఎందుకు ఏడ్చాడు అంటే నా జనులు నశించిపోతున్నారు, నా జనులు చెరలోనికి వెళ్ళిపోతున్నారు అని ఏడ్చి ప్రార్థన చేశాడట. పక్షిరాజు ఉన్నతమైన ఆకాశంని ఎగురు భూమి మీద తన కన్నులు పెడతా ఉంటుంటుందని ఈ 3వ భాగంలో మనం చదువుకోగలుగుతున్నాం. అలాగే నీ కన్నులు కూడా నాశనం అయిపోతున్న జనుల వైపు నువ్వు ఎప్పుడైనా చూస్తున్నావా? కదా ఎంతమందో నశించిపోతున్న ప్రజలు ఈ రోజున ఉన్నారు. ఇంకా ఎంతోమంది ప్రజలు దేవుని మందిరాలకు రాలేకపోతున్నారు, రక్షణ లేకుండా ఉన్నారు. అలాంటి వారి కోసం నువ్వు ఉన్నతమైన ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు నీ మీదే పెట్టాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. పక్షిరాజులోంచి ఎన్నో అనుభవాలు మేము చూసాం, మేము నేర్చుకున్నాం తండ్రి. మా జీవితంలో కూడా అలాంటి ఉన్నతమైన స్థితిని మాకు దయచేయండి, కృప దయచే తండ్రి. నీ బలమైన హస్తం మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. నూతన ఆత్మచేత, నూతన బలము చేత మమ్మల్ని నింపండి ప్రభువా. నీ కృప మా మీద ఎల్లప్పుడూ ఉంచండి నాయన. మాకు కావాల్సిన ప్రతి అవసరత అక్కర తీర్చండి.
బిడ్డలందరినీ దీవించండి తండ్రి. నీ శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యం సమస్తము బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అనుషాను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి కాపుదలను ఇచ్చిండుగాక. హ్యాపీ బర్త్డే అనుష. గాడ్ బ్లెస్ యూ. ప్రకటించకముందే శిష్యులు ఆత్మకై ప్రార్థించిరి. అగ్ని జ్వాల వంటి పరిశుద్ధాత్మను మెండుగా వారు పొందిరి. సువార్త ప్రకటించకముందే శిష్యులు ఆత్మకై ప్రార్థించిరి. అగ్ని జ్వాల వంటి పరిశుద్ధాత్మను మెండుగా వారు పొందిరి. అందుకే ఆనాటి సేవలో ఫలితం అంతగా పొందిరి. 12 మంది శిష్యులే ప్రపంచమంతా చాటిరి.